ఏమంటే పై సెట్లు తీసుకోండి సెట్లు పట్టులు బాబు బైకుల వారు ముందుకు వచ్చేయండి. బాబు బైక్ పక్కేటమ్మా తమ్ముడు. బాబు బైక్ వారు వెళ్ళండి. రానేమ్మా బాబు బైకులు వెళ్ళండి ముందుకి. బాబు మీరే వెహికల్ కన్నా ముందుకెళ్ళి బాబు గారు. మచ్చుకైనా మచ్చలేని వ్యక్తిత్వం, మంచితనం, పిచ్చుకున్న కమల వంటి అర్థమైన ముందు పట్టుకు హ్యాండ్ పట్టుకేదటన్నా పట్టుకేది హ్యాండ్ లేదా పట్టుకోవాలి. వచ్చేస్తాను మనోడు కెమెరామ్యాన్ ఫోన్ ఇచ్చాడు. బాబు 6786 తమ్ముడు
బాబు బుల్లెట్ ముందుకెళ్ళమ్మా తమ్ముడు. బాబులు సాగరించండి, సమయం పెట్టండి సోదరులారా. తమ్ముడు వెళ్ళమ్మా. బాబు దూరుకుపల్లి సైన్యం ముందుకెళ్ళండి అమ్మా తమ్ముడు. సార్ మీ పేరు ఏంటండి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ర్యాలీగా ఎన్ని రోజుల నుంచి పాల్గొంటున్నారు చెప్పండి. నా పేరు క్షత్రియ బాలసుందర్ సింగ్ అండి. నేను రాజమండ్రి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడిని, రాష్ట్ర కార్యవర్గ సభ్యుని, సీనియర్ నాయకుడిని. నేను గత 20 రోజులుగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించిన కాడి నుంచి ఆవిడతో నిత్యం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మొదట ప్రయాణంలో అందరినీ కలుసుకోవడం, సమన్వయ కమిటీ భేటీల్లో పాల్గొనడం, అందరూ కూడా పెద్ద ఎత్తున తరలిరావడం జరిగింది. అయితే గత 10 రోజులుగా మేము అన్ని అసెంబ్లీలో మండల వారీగా ప్రయాణం చేస్తున్నాం. ఆవిడతో మండలాల్లో ఉన్న ప్రజాస్పందన చూసి చాలా ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే ఎంత ప్రజాస్పందన ఉంటుందని చెప్పి మేము కూడా ఊహించదా. పెద్ద ఎత్తున ప్రజలు బయటికి తరలిరావడం, పూలజల్లు కురిపించడం, అలా దండలో హారతులతో ఆవిడకి ఘన స్వాగతం అన్ని గ్రామాల్లో కూడా ఒకే రీతిన జరగడం ఏదైతే ఉందో. యువత ఏమనుకుంటున్నారండి? యువత పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మా యొక్క మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీ కలయికని ప్రజలందరూ హర్షిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున యువత మాతో ర్యాలీగా పాల్గొనడం, స్కూటర్ ర్యాలీలో పాల్గొనడం, వాళ్ళ యొక్క స్పందన తెలియజేయడం, ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ వృద్ధులు కూడా మార్పును కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మారి మోడీ గారి ప్రభుత్వం కేంద్రం అలాగే వస్తుంది, రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు బలమైన ఆకాంక్షతో ఉన్నారు. దాని తగ్గట్టుగానే మేము ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రజల్ని స్పందన అడుగుతున్నాం. చుట్టుపక్కల గ్రామాలు, చిన్న చిన్న ఊళ్ళో కొన్ని అన్ని ఏరియాల్లో కూడా, ఒక ఏరియానే కాకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని వర్గాలు, సామాజిక వర్గాలను కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా లోపల అంతర్గతంగా ఈ ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం వచ్చి ఈ యొక్క అవినీతి పరిపాలన పాల్గొనాలి, మంచి అభివృద్ధి చేయాలి అన్న కాంక్షతోనే అందరూ ఉన్నారు. కాబట్టి ప్రజలు మొత్తం అనూహ్యంగా స్పందిస్తున్నారు. తప్పకుండా పురంధేశ్వరి గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పి మేము విశ్వాసం వ్యక్తం చేస్తాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఈ ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఏదైతే ఉందో ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని రావాలని చెప్పి బలంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు విద్యావంతురాలు. ఆవిడ ఈ రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఎన్నికైతే ఆవిడ పెద్ద ఎత్తున ఈ యొక్క పార్లమెంట్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ జిల్లాను కూడా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అలాగే ఆవిడ విద్యావంతులు కాబట్టి అన్ని సమస్యల పూర్తి అవగాహనతో ఆవిడ ఎక్కడికెక్కడ విడమర్చి ప్రజలకు తెలియపరచడం, రాబోయే రోజుల్లో ఆవిడ ఏ రకంగా పనితీరు ఉంటుందో అన్నది కూడా ప్రజలందరికీ తెలియపరుస్తుంటే అందరూ కూడా చక్కగా ఇన్ని వాళ్ళ యొక్క స్పందనని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, పురంధేశ్వరి ఇక్కడ రావాలి, ఇక్కడ నెగ్గాలి, కేంద్ర మంత్రి అవ్వాలి, ఈ జిల్లా అభివృద్ధి జరగాలి, ఈ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లా కూడా అభివృద్ధి జరగాలని చెప్పి వాళ్ళందరూ ప్రగాఢంగా కోరుకుంటున్నారు. అలాగే చాలా సమస్యలు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ చాలా నియోజకవర్గాలు పట్టించుకోవడంతో ఆ సమస్యలన్నింటినీ కూడా పురంధేశ్వరి గారి దృష్టి తీసుకురావడం, ప్రజలు ఆవిడ వెంటనే స్పందించి ఏ రకంగా దాన్ని మెరుగుపరచాలన్న దాని మీద ఆవిడ దృష్టి సారించి ఆవిడందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ హామీని నిలబెట్టుకుంటారనే ఆశతో ప్రజలందరూ కూడా తప్పకుండా ఉన్నారు. కాబట్టి ఆవిడకి అనుగుణంగానే ఈవిడ పనిచేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు.
ఇంకేమున్నాయి సార్ మేడం గారి దృష్టిలో? అలాగే యువత, ఈ రాష్ట్రంలో యువత గత 5 సంవత్సరాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేక చాలా వరకు నిరుద్యోగంలోనే కొట్టుమిట్టాడే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సరైన పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగలేదు, రైతాంగానికి సరైన సలహాలు ఇవ్వలేదు. ఇవన్నిటిలో కూడా యువతకి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించి వాళ్ళని మెరుగుపరిచే స్థితిలో మేడం గారి దృష్టికి తీసుకొస్తున్నారు. ఇవన్నిటిలో కూడా చక్కటి పరిష్కారాన్ని ఆవిడ సూచించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కొత్త రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కేంద్రంలో కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఉద్యోగ ఖాళీలు కూడా భర్తీ చేసేలాగా ఆవిడ హామీ ఇస్తున్నారు. అలాగే అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆవిడ దగ్గరికి వినతి పత్రాలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని, సాధక బాధలను ఆవిడ తెలియపరుస్తున్నారు. ఆవిడ వెంటనే అక్కడికక్కడ ఆ సమస్యల మీద పరిష్కరిస్తానికి మార్గం సుగమం చేస్తానని చెప్పి రాబోయే ఒక 20 రోజుల్లోనే ఈ యొక్క సమస్యల్ని మేము పెద్ద ఎత్తున కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పి ఆవిడ అందరికీ హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ హామీని యువత కూడా నమ్మే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈవేళ కొత్త ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. కేంద్రంలో మోడీ గారు అవకాశం కల్పిస్తారు. అలాగే రాష్ట్రంలో ఏర్పడేటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా యువతకి అవకాశం కల్పిస్తారు. దీనికి దగ్గుబాటి పురంధేశ్వరి గారు దగ్గరుండి నడుము బిగించి యువతని కార్యరంగంలో తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించడానికి కృషి చేస్తారని చెప్పి తెలియపరుస్తున్నారు. అలాగే మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా స్వావలంబన ఏదైతే ఉందో దానికోసం ఎంత పెద్ద ఎత్తున కృషి చేశారో మనందరం గమనించాం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని సరైన రీతిలో పట్టించుకోకుండా వాళ్ళని వెనకడికి కింద స్థాయి మహిళల కిందే వాళ్ళని ఇప్పటికీ చూడడం జరిగింది. అలా కాకుండా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసామో, అలాగే ప్రతి ఒక్కరు పని కల్పించామో, అలాగే యువతకి అని కాకుండా మహిళలకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించేలాగా, సొంత కాలిపై నిలబడేలాగా అన్ని వాళ్ళకి ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కూడా మహిళలకు కల్పించేలాగా పురంధేశ్వరి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుద్దని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఆ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచలేక ఆ పథకాలని నీరుగార్చారు. రాబోయే ప్రభుత్వంలో ఈ పథకాలన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి మహిళలు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారని చెప్పి పురంధేశ్వరి హామీ ఇవ్వడాన్ని మహిళలందరూ ఆశిస్తున్నారు. రక్షణ వ్యవస్థ మీద ఏంటండి మీ ఆలోచన? మహిళలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా రక్షణ లేకుండా పోయిందన్నది ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ఆరోపిస్తున్న అంశం. వాస్తవానికి ఈ యొక్క మహిళా వ్యవస్థని ఎంత నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మహిళల మీద దాడులు కానీ, మహిళల మీదకి ఎస్సీ మహిళల మీద కూడా ఎస్టీ కేసు పెట్టిన ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దక్కుతుంది. అలాంటి మహిళా రక్షణ పకడ్బందీగా చేసేలాగా రాబోయే ప్రభుత్వంలో కొన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దానికి పురంధేశ్వరి గారు కూడా సహాయ సహకారం అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో మహిళా రక్షణని పెద్ద ఎత్తున రక్షణ కల్పించేలాగా, దీన్ని రూపకల్పన చేసేలాగా చట్టాలను కొత్త చట్టాలను తీసుకొచ్చేలాగా కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆవిడ మహిళలకు చెప్పడం జరుగుతుంది. మహిళలందరూ కూడా అభద్రతా భావం లోనవ్వకుండా రాబోయే ప్రభుత్వంలో మీ అందరికీ రక్షణ కల్పిస్తామని చెప్పి ఆవిడ పూర్తి భరోసా ఇవ్వడం, మహిళలందరూ హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. టూ వీలర్స్ వారు ఆగదు, ఒక్కసారి పక్కకైనా ఎందుకైనా వెళ్ళదు, ఒక్కసారి ఆగదు సార్. టూ వీలర్స్ వారు సార్ సమయం తక్కువ ఉంది, ఇంకా చాలా ఊళ్ళోనే సార్, కొంచెం అందరికీ అవకాశం ఇవ్వాలి. పెట్రోల్ పట్టుకున్న వాళ్ళు